ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 4వ వారము 5వ రోజు. హెబ్రీ 12వ అధ్యాయము 7 నుండి 11 వచనములు. దేవుడు మన చుట్టూ త్రవ్వుతాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది. 3 సంవత్సరములుగా పండ్లు లేకపోవటం యజమాని చూచాడు. తోటమాలిని పిలిచి, దీనిని నరికి వేయుము, దీనివలన భూమి ఏల వ్యర్థమైపోవలెను అన్నాడు. కాని తోటమాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని యజమానితో చెప్పెను. లూకా 13:6-9 వచనాలు. చుట్టు త్రవ్వుట అను విషయమును గూర్చి ఈరోజు ధ్యానము చేయుదము. ఫలించని స్థితిలో మన ఆత్మీయ జీవితముంటే మన భౌతిక జీవితమంతా కూడా అశాంతిగా ఉంటుంది. ఆత్మ క్షీణతను గూర్చి మనకు గ్రహింపు కలిగినప్పుడు మన చుట్టూ త్రవ్వి ఎరువు వేయటానికి దేవుడు సిద్ధపడ్డారని గుర్తు చేసుకోవాలి. ఆయన మనకు శిక్ష విధించుటగాక ఫలభరితులుగా చేయు నిర్మాణాత్మకమైన ఉద్దేశ్యము. దేవుడు ఇచ్చు చిన్న చిన్న బాధలు విమోచనార్థమైనవేగాని శిక్షార్థమైనవి కావు. ప్రభువును పరిత్యజించే మాటలు పలికినప్పటికీ యేసు పేతురును శిక్షించలేదు. ఆయన చూపులు విమోచనార్థమైనవి. పేతురు ఎరుగనని 3 సార్లు అబద్ధమాడాడు. పునరుత్థానుడైన తరువాత యేసు పేతురును వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను నీవు ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు ఎరుగనని అబద్ధమాడిన పేతురు ఇప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని ముమ్మారు ఒప్పుకున్నాడు. పేతురు యొక్క స్వనీతిని దిద్దుటకే వినియోగించబడిన విమోచనార్థమైన ముల్లు ఈ అబద్ధమాడుట అనునది. ఈ 3 సార్లు మరియొక సందర్భములో యేసు వాడియున్నారు. పేతురు ఇంటి పైభాగములో ప్రార్థిస్తున్నాడు. పెద్ద దుప్పటి 3 సార్లు దింపబడింది. అపోస్తలుల కార్యములు 10:11. అన్యుల విషయంలో పేతురు జాతిపరమైన క్రోధము కలిగి ఉన్నాడు. దేవుడు అన్యులను సంఘంలో చేర్చాలంటే మొదటిగా పేతురు యొక్క హృదయాన్ని విశాలపరచాల్సి ఉంది. ఇందుకు దేవుడు పేతురుకిచ్చిన దర్శనమే ఈ ముమ్మారు పెద్ద దుప్పటి ఆకాశము నుండి దించబడుట. 3 సార్లు ఈ ప్రభువును తృణీకరించిన విషయాన్ని జ్ఞాపకము చేయుటకు దుప్పటి 3 సార్లే దించబడింది. నీ చుట్టూ త్రవ్వుట దేవుడు నిన్ను ప్రేమించుటయేయున్నది. ఆ ప్రేమ నిన్ను ప్రయోజకునిగా చేస్తుంది. ఆ ప్రేమను స్వీకరిస్తే వర్ధిల్లుతావు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.